సర్కార్ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు స్టే విధించిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. హైకోర్టు సూచించిన అంశాలు, తెలిపిన కారణాలన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాల వైపే చూపుతున్నాయని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో దోషులను కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ చూస్తుందని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని తెలిపారు రామచంద్రారావు. పీసీ ఘోష్ కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పైన చర్య తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లనే ఈ స్టే రావడం జరిగింది. హైకోర్టు చేసినటువంటి సూచనలు కానీ, హైకోర్టు ఇచ్చినటువంటి కారణాలు కానీ, వాటన్నిటికీ కారణము రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏతుందో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి, అందులో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా హైకోర్టు చెప్పిన మాట. ఇది కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టులో అసలైనటువంటి యొక్క వ్యక్తులను తప్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు దీని మీద సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సి ఉందిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే కాళేశ్వరంలో దోషులున్నారు, శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని